నా పేరు డాక్టర్ నరేంద్ర, ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అండ్ బీజేపీ పార్టీ మెడికల్ సెల్ కన్వీనర్. ఈ మధ్య కాలంలో చాలామంది నకిలీ ఆడియాలజిస్టులు ఎక్కువగా ఉన్నారు. అనెథిటికల్ ప్రాక్టీస్, మాల్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన అవగాహన లేదు, సర్టిఫికేట్ లేదు. సో వాళ్ళు ఈ వినికిడి లోపంతో బాధపడుతున్నటువంటి చిన్నారుల పైన, పెద్దల పైన వాళ్ళకి ఇష్టం వచ్చిన టెస్ట్ చేసి రిపోర్ట్స్ రాంగ్ ఇచ్చి వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కూడా ఫిట్ అవ్వకోకున్నవి ఏవో పెట్టి వాళ్ళ చెవులు ఉన్నవి కూడా పోయేలా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా మనం గుర్తించాలంటే సింపుల్గా 2-3 పాయింట్లు చెప్తానండి. ఏంటంటే ఈ క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ అంటే ఎవరంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో బిఎస్సి ఏఎస్ఎల్పి అని రాసి ఉంటుంది. అంటే బిఎస్సి ఏఎస్ఎల్పి అంటే ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అండ్ ఎంఎస్సి స్పీచ్ అండ్ హియరింగ్ అని రాసి ఒక రికగ్నేషన్ నంబర్ ఇచ్చింటారు. ఆ సర్టిఫికేట్ని క్లినిక్లో ఫ్రేమ్ చేసి పెట్టుకోండి. ఎవరైనా క్లయింట్స్ వస్తే, పేషెంట్లు వస్తే మీరు చెప్పండి, ఇట్లాంటి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వాలి, ఆడియోమెట్రీ టెస్ట్ చేయాలి, ఇలాంటి హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వాలి అని ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ సర్టిఫికేట్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు టెస్ట్ చేసి రిపోర్ట్ రాంగ్ వస్తుంది, వాడు పెట్టే హీరింగ్ ఎయిడ్ రాంగ్ వస్తుంది, మీరు ఉన్న హీరింగ్ లాస్ ఎక్కువ అవ్వచ్చు, ఉన్నది కాస్త ప్రాబ్లం ఎక్కువగా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే చాలా టెస్ట్లు ఉంటాయి. ఓఈ టెస్ట్, బెరా టెస్ట్ అన్నీ ఉంటాయి. అవి ఎలక్ట్రోఫిజికల్ టెస్ట్, వాటిపైన వాళ్ళకి అవగాహన ఉండదు. అవన్నీ కూడా ఓన్లీ క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ చేయవలేను. సో దీనిపైన ఎవరైనా ఈ నకిలీ ఆడియాలజిస్ట్ ఉంటే నా దృష్టి తీసుకురండి. నేను గవర్నమెంట్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాను, కంప్లైంట్ చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.